పెళ్లి చూపులైన మూడో రోజున శుక్రవారం నాడు సీతారామయ్య దంపతులు వియ్యాల వారింటికొచ్చి కట్నం విషయం తెలుసుకుని దిగాలు పడి వెళ్లిపోయారు. ఆ తర్వాత 5-6 రోజులు గడిచిపోయాయి. కుటుంబరావుకు సీతారామయ్య దగ్గర నుంచి ఏ వర్తమానము రాకపోవడంతో ఆయన కొడుకుతో అన్నాడు, ఒరే శివ, పెళ్లి చూపులకు వెళ్ళొచ్చామే, వాళ్ళ దగ్గర నుంచి మనకే వర్తమానము రాలేదు. బహుశా మనం అడిగిన కట్న కానుకలకు వాళ్ళు తోగలేక మన సంబంధం విరమించుకుని ఉంటారు. అంచేత ఇంకొకటి చూస్తే మంచిదేమో. శివశంకరం అప్పుడే ఆఫీసు నుండి వచ్చాడు. తల్లిచ్చిన కాఫీ తాగుతున్నాడు. డాడీ, మీకు తెలుసు, కాఫీ అయినా నాకు బాగుండకపోతే తాగనని. నేను వేసుకునే చొక్కా నాకు నచ్చాలి, నాతో మాట్లాడే మనుషులు నాకు నచ్చాలి, అలాగే నాతో కోపరం చేసే అమ్మాయి కూడా నాకు నచ్చాలి. సుజాత నాకు బాగా నచ్చింది. కామేశ్వరమ్మకు ఆ మాటతో బాగా కోపం వచ్చింది. అవునరా, నీకు నచ్చాల్సిందే, కానీ ఈ ఇంటి పరువు ప్రతిష్టల్ని కాపాడేదిగా ఉండాల్సింది కోడలు పిల్లరా. సుజాత ఆ విధంగా చేయలేదని ఎందుకనుకుంటున్నావు? కుటుంబరావు మెల్లగా అన్నాడు. అది కాదు శివ, 2 లక్షలు లేందే ఈ ఇల్లు మనకు దక్కదురా. నీకు నచ్చిన అమ్మాయి ఆ మాత్రం తెచ్చి ఈ ఇల్లు కాపాడుకోకపోతే ఇహ ఆ తర్వాత ఈ ఇంటి గౌరవ ప్రతిష్టలు ఏం కాపాడుతుందిరా? ఆ పిల్లని నువ్వు చేసుకోదలుచుకుంటే మీ నాన్నగారి చేతిలో వాళ్ళు ఆ 2 లక్షలు కొయ్యాల్సిందేరా. కామేశ్వరమ్మ తేల్చి చెప్పింది. మీ అమ్మ చెప్పింది నిజమే. నువ్వు ఏమనుకున్నా సరే, నీ పెళ్లి మూలంగా 2 లక్షలు కావాలనుకున్నాను, రావాలనుకున్నాను. అలా జరగకపోతే నేను మీ అమ్మ పెళ్లిపీటల మీద కూర్చోం. కుటుంబరావు, కామేశ్వరమ్మ కొడుకును అతని ఆలోచనలకు అతన్ని వదిలేసి అక్కడి నుండి వెళ్లిపోయారు. శివశంకరానికి తండ్రి మాటలు బాధ కలిగించాయి. మొదటిసారిగా తన తండ్రి ఆ విధంగా మాట్లాడడం తాను విన్నాడు. ఇంతకాలం తన కోసం ఆయన లోలోపల ఎంత నలిగిపోయాడు. ఎప్పుడు తన కష్టాలు, బాధలు, తపనలు, ఆశలు, కోర్కెలు ఇవేవీ తనతో ఆయన ప్రస్తావన చేయలేదు. తను ఏది కావాలన్నా ఎలాగోలా అమర్చి పెట్టేవాడు. నాకు కాటన్ డ్రెస్ వద్దు, టెరీ కాటన్ కావాలి అంటే కుట్టించి పెట్టాడు. నేను నడిచి వెళ్ళలేను నానా, ఓ సైకిల్ కొనిపెట్టు అంటే హై స్కూల్లోకి రాగానే తన కోరిక తీర్చాడు. తను అడిగిన 2 రోజులకే ఆ సైకిల్ కొనడానికి తండ్రి చేతినున్న ఒంటిరాయి ఉంగరం పుష్కాయకైపోయిందని తనకు ఎంతో కాలానికి గాని తెలియలేదు. నాన్న, నువ్వు మ్యాథమెటిక్స్ గ్రూప్ తీసుకో, ఇంజనీరు కావచ్చు అడిగాడు సీతారామయ్య కొడుకుని ఎంతో ఆశతో. కొడుకు ఇంటర్మీడియట్ లోకి రాగానే, కామర్స్ చదువుతా, మా ఫ్రెండ్స్ అంతా అదే గ్రూప్ తీసుకున్నారు, తను మొండిగా అన్నాడు. సరే, నీ ఇష్టం. సీతారామయ్య తన అయిష్టాన్ని తనలోనే దాచుకున్నాడు. ఆయన వదనం చిన్నబోయిన వైనం అప్పుడు తను కనిపెట్టలేకపోయాడు. అమ్మ కూడా అంతే. తననే ఆడపిల్ల, మగపిల్లవాడు అనుకుని అంత ప్రేమగానూ పెంచింది. కాని ఇప్పుడు తనకు సుజాత కావాలి, వాళ్లకు 2 లక్షలు కావాలి. శివశంకరం లోలోపలకు నిశ్చయానికి వచ్చాడు. తను తన కోరిక తీర్చుకోవాలి, వాళ్లను చిన్నపుచ్చుకూడదు. ఎలా? ఆఫీసులో ఆ రోజంతా అన్యమనస్కంగానే శివశంకరం గడిపాడు. ఆఫీసులో వర్కింగ్ అవర్స్ అయిపోయిన తర్వాత సాయంకాలం వేళ 4 స్నేహితులతో కలిసి అతను బ్యాడ్మింటన్ ఆడతాడు. ఆ రోజు ఆడలేదు. ఇంటికి వెళ్లే ముందు అతను, అతని స్నేహితులు ఆ రోజు విశేషాలను పునశ్చరణ చేసుకుంటూ సినిమా కబుర్లు చెప్పుకుంటూ మదీనా హోటల్లో ఇరానీ చాయ్ తాగడం అలవాటు. ఆ రోజు అది చేయలేదు. బలవంతం చేయగా అసలు విషయం బయట పెట్టాడు. విన్న స్నేహితుల్లో కిరీటి కొంచెం సీనియర్ జోక్గా అన్నాడు. బావుంది శంకరం, వరకట్నం పుచ్చుకోవడం పోయి కన్యాశుల్కం ఇస్తున్నావన్నమాట. సత్తిపండుకు షేక్స్పియర్ అంటే మహా ఇష్టం. మీకు తెలీదండి కిరీటి గారు, షేక్స్పియర్ చెప్పనే చెప్పాడు, బంగారం కన్నా సౌందర్యమే ముందుగా మనుషుల్ని దొంగలు చేస్తుంది అని. ఆ అమ్మాయి మనవాడి మనసును దోచేసుకుంది. అందుకే శంకరానికి ఇన్ని తిప్పలు. స్నేహితుల ఎక్కసెక్కాలకు శివశంకరం ప్రతిగా ఏమీ మాట్లాడలేదు. వింటూ ఊరుకున్నాడు. వాళ్ళు అనాలనుకున్నదంతా అన్న తర్వాత ప్రశాంతంగా అడిగాడు. ఓకే, ఇప్పుడు పరిష్కారం చెప్పండి. ఆ స్నేహితులు తీవ్రంగా ఆలోచించారు. నిశ్శబ్దంలో వాళ్ల ఊహలు పలు రకాలుగా ప్రవహించాయి, పలు రకాలుగా పరిగెత్తాయి. చివరకు తల పంకిస్తూ డిస్పాచ్ క్లర్కు సౌజన్యరావు అన్నాడు, మనం తలా 10,000 వేసుకుందాం. నా మట్టుకు నేను 10,000 ఇవ్వడానికి సిద్ధం. అందరూ తలా 10,000 ఇవ్వలేమన్నారు. ఒకవేళ తల తాకట్టు పెట్టి ఎక్కడో అప్పు తెచ్చిచ్చినా అది ఏ మూలకు సరిపోదన్న నిర్ధారణకొచ్చారు. మరి ఏం చేయడం? ప్రశ్న మొదటికొచ్చింది. అనుభవజ్ఞుడైన కిరీటి ఓ మార్గాంతరం సూచించాడు. బ్యాంకులో అప్పు తీసుకుంటే? గుడ్ ఐడియా. మరో క్లర్కు వంత పలికాడు. మనమంతా ప్రభుత్వ ఉద్యోగులం కదా, బ్యాంకుల్లోనూ జీతంలో నుంచే పే చేయొచ్చు. గ్యారంటీగా ఎవరున్నా పర్వాలేదు. శంకరం, నీ సమస్య తీరిపోయినట్లే. ఇంకా ఎందుకురా ఆ ఆముదమొహం?
రేపొద్దున్న అందరం బ్యాంకుకు వెళుతున్నాం, మేనేజర్తో మాట్లాడుతున్నాం, లోన్ తీసుకుంటున్నాం. ఎల్లుండి పొద్దున్న ఆ డబ్బు తీసుకెళ్లి నీ కాబోయే మామగారికి ఇస్తున్నావు. ఆయన దాన్ని తీసుకునొచ్చి దర్జాగా మీ నాన్నకిస్తాడు. నువ్వు చేసిన పనికి నువ్వు కావాలనుకున్న ఆ అమ్మాయి ఎంత మంచివారండి మీరు, నా కోసం ఎంత గొప్ప పని చేశారు అంటూ వచ్చి అమాంతం నిన్ను కౌగిలించుకుని అందరూ పక్పకా నవ్వారు. ప్రణాళికను మరోసారి లోపరహితంగా సరిచూసుకుని శివశంకరాన్ని ఆట పట్టించి నవ్వుకుంటూ ఆ బృందం వెళ్లిపోయింది. శివశంకరానికి మనసంతా తేలికపడ్డట్టుగా ఉంది. ఇహ సుజాత తనదే. ఆమె దృష్టిలో తను హీరో అవుతాడు. ఆ రాత్రంతా శివశంకరానికి కలత నిద్రే. కల్లో వికసించిన పువ్వులు, వెన్నెల విరబోస్తున్న పూర్ణచంద్రుడు, కలకూజీతాలు వినిపిస్తున్న రామచిలుకలు, అలలతో ఎగిసిపడుతోన్న నిండు గోదారి కనిపించాయి. సుజాత తను కాశ్మీరులో డ్యూయెట్లు పాడుకున్నారు. శ్రీశైలం దగ్గర పాతాళగంగలో సరిగంగ స్నానాలు చేశారు. శ్రీకాళహస్తిలో మహాశివుడికి మందార పుష్పాలతో పూజ చేసి హారతి వెలిగించారు. ఆ ఉదయం అతను నిద్రలేచేసరికి గడియారం 4 గంటలు కొడుతోంది. ఇంకా 4 విసుక్కున్నాడు. ఫ్రిడ్జ్లో ఉన్న రాత్రి పాలతో కాఫీ పెట్టి తండ్రిని నిద్రలేపి బెడ్ కాఫీ ఇచ్చాడు. ఇదేమిట్రా, ఎప్పుడూ లేని ఈ కాఫీ ఏంటి ఇప్పుడు నాకు? ఆయన కాఫీ తీసుకుంటూనే ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. ప్రశ్న వేయకుండా తాగండి, ఎంజాయ్ అన్నాడు శివశంకరం. కొళ్ళు తోముకోకుండా కాఫీ తాగడం ఎంజాయ్ ఏంట్రా నీ మొహం అంటూనే కొడుకిచ్చిన కాఫీని ఊదుకుంటూ తాగేశాడు ఆ తండ్రి. ఇంకా కాసేపు అయిన తర్వాత తల్లికి కూరలు తరిగి పెట్టాడు. వద్దని ఆమె ఎంత వారిస్తున్నా బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టాడు. 8:30 అయింది. నాన్నగారు, ఇవాళ ఆఫీస్కి ముందుగా వెళ్ళాలి. సాయంకాలం కూడా ఓవర్ టైం వర్క్ చెయ్యాలి. అందుకని నా కోసం వెయిట్ చేయకండి అని తండ్రితో చెప్పి, అమ్మా, మధ్యాహ్నం అన్నానికి ఇంటికి రాను. నాన్నగారు నువ్వు తినేసేయండి అంటూ బయటకు త్వరగా వెళ్లిపోయాడు. దారిలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నుండి వేదాంత ప్రవచనం మైకులో నుండి వినిపిస్తోంది. దారేషణ, ధనేషణ, పుత్రేషణ, ఈ మూడింటిని ఏషణ త్రయం అంటారు. త్రయం అంటే 3, ఏషణం అంటే కోరిక, నిగ్రహించుకోలేని కోరిక. ప్రతి మగవాడు ఈ 3 కోరికలకు బానిసగా బతుకుతుంటాడు. కట్టుకున్న ఆడదాని మీద ఇంత అంతా అనలేని ప్రేమ, కడుపున కన్న పిల్లల మీద నిగ్రహించుకోలేనంత మమకారం, ఇంకా స్త్రీ వ్యామోహాన్ని, పుత్ర వ్యామోహాన్ని పురస్కరించుకుని వాళ్లను సుఖపెడుతున్నానన్న భావనలో ధనార్జనకై పడే వెంపర్లాట. ఇవి జయిస్తే మనీషి, జయించలేకపోతే మహిషి. ఆ ఉపన్యాసం శివశంకరానికి కోపం తెప్పించింది. స్త్రీ ప్రేమలో ఉన్న మజా ఏంటో అనుభవించిన వాడికే తెలుస్తుంది. పిల్లలు, డబ్బు ఇవి లేకుండా జీవన సౌఖ్యం ఎక్కడుంటుంది అనుకున్నాడు శివశంకరం. చేత్కారం చేసి ముందుకు కదిలాడు. అతను కిరీటి ఇంటికి వెళ్ళాడు. 9 రోడ్డు మీద స్కోళ్లకు పిల్లల్ని మోసుకు వెళుతున్న రిక్షాల గణగణలు. కిరీటి స్నేహితుణ్ణి చూసి పలకరింపుగా నవ్వి హాల్లో గోడకున్న గడియారాన్ని చూపించాడు. 9:15. 10 అయితేనే గాని బ్యాంకు తలుపులు తెరవరు బాబు. ఇద్దరూ కొంచెం వెయిట్ చేసి సౌజన్యరావు ఇంటికి వెళ్లారు. 9:30. ఎలాగైతేనే ముగ్గురు బ్యాంకు మేనేజర్ను కలుసుకునేసరికి 10:30 అయింది. వాళ్ల సహోద్యోగులు ఆఫీసులో వాళ్లకి లేట్ పర్మిషన్ అడగడం కోసమని వాళ్లతో వెళ్లలేదు. ఏమైతేనే మొత్తానికి సౌజన్యరావు మాట్లాడిన మాట తీరు, కిరీటి చేసిన గ్యారంటీ సంతకం, శివశంకర్ హామీలు, సంతకాలు వెరసి అన్నీ కలిసి అతనికి బ్యాంకు నుండి 2 రోజుల్లో 2 లక్షల రూపాయలు రుణంగా వచ్చేట్లు చేశాయి. డీడీ తీసుకుని బయటకొచ్చిన తర్వాత కిరీటికి, సౌజన్యరావుకు మరీ కృతజ్ఞతలు చెప్పాడు శివశంకరం. అవసరానికి ఆదుకోని స్నేహితుడెందుకు, ఆ స్నేహానికి విలువేముంది అన్నాడు కిరీటి. లోన్ విషయం వదిలిపెట్టు. నువ్వు కోరుకున్న అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకునేటట్లు అందుకు మేం సాయపడినందుకు మాకు చాలా తృప్తిగా ఉంది అన్నాడు సౌజన్యరావు. శివశంకరం గుండె కృతజ్ఞతతో బరువెక్కింది. కళ్ళు తడితడిగా మెరిశాయి. నిట్టూర్చి వాళ్లను సోదర భావంతో గాఢంగా ఆలింగనం చేసుకుని, సుజాత వాళ్ల ఊరు వెళుతున్నాన్రా, అక్కడ ఈ డీడీ మార్చి డబ్బిచ్చొస్తాను అన్నాడు. వెళుతూ శివయ్య పెళ్లికొడుకాయనే, సుజాత పెళ్లికూతురాయనే అంటూ అతని ఇద్దరి స్నేహితులు కాసేపు ఆట పట్టించి వెళ్ళు అంటూ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి పంపించారు. శివశంకరానికి బస్సు నత్తనడకన నడుస్తున్నట్లుంది. బస్సు దిగి సుజాత తండ్రికి ఫోన్ చేశాడు. అదృష్టవశాత్తు ఆయన ఇంట్లో ఉన్నాడు. ఫోన్ అందుకుని ఎవరు అని అడిగాడు. మామయ్య గారు, నేను శివశంకరాన్ని. సీతారామయ్యకు ఆ పిలుపు వింతగా ధ్వనించింది. మామయ్య గారు అంటాడేంటి అని వెత్కరించుకున్నాడు. ఏంటి బాబు, అంతా కులాసేయేనా అడిగాడు మర్యాద కోసం. ఓ ముఖ్యమైన పని మీద మీ ఊరొచ్చాను. ఏమి అనుకోకపోతే మీ అమ్మాయిని ఓసారి ఉడిపి హోటల్ దగ్గరకు రమ్మని చెబుతారా? విషయం తెలుసుకున్న పార్వతమ్మకు కోపం వచ్చింది. చెప్పండి, మనమేమన్నా లేకి మనుషులమా?
పెళ్లికాని అమ్మాయిని అలా హోటళ్లకు లాడ్జీలకు పంపమని గట్టిగా చెప్పండి. గదిలో నుండి హాల్లోకి వచ్చిన సుజాత తల్లిని అడిగింది. ఏంటమ్మా? చూడవే ఆ అబ్బాయి సాహసం. ఆ ముసలాయనకేమో 2 లక్షలు బెళ్ల కుడుముల్లా కావాలి. పెళ్ళికొడుకేమో నీతో వికవికలు పకపకలు కావాలి. ఇదేం చోద్యమే? ఎవరు? శివశంకరం గారు ఫోన్ చేశారా? అవును, ఆయన గారే. పైగా మీ నాన్నను మామయ్య గారు అని సంబోధించడం ఇది మనం అవమానించడం కాదటే. నీకేం తెలీదు గాని కాసేపు నువ్వు ఊరుకుండు. ఎక్కడ్నుంచి నాన్నగారు ఆయన ఫోన్ చేసింది? ఇక్కడ్నుంచేనమ్మా. ఊర్లోకి వచ్చాడట. నిన్ను కలుసుకోవాలంటున్నాడు. సుజాత అలాగా అంటూ ఎక్కడున్నారట అని అడిగింది. అదే ఉడిపి హోటల్లో. ఆ మాట వినగానే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా హ్యాండ్ బ్యాగ్ తీసుకుని సుజాత తూనీగలా పరిగెత్తింది. ఒసేయ్ ఒసేయ్ ఆగవే అంటున్న పార్వతమ్మ మాటలు ఆ అమ్మాయి పట్టించుకోలేదు. ఇదేమిటండి చోద్యం? మీరట్లా చూస్తూ ఊరుకుంటారేంటి? రెక్కపట్టి వెనక్కలాగద్దు. ఓసి వెర్రిల్లాలా, వ్యవహారం ఎంత దూరం వచ్చిందంటే మనకు తెలియనిదేదో జరుగుతుందన్నమాట. మన అమ్మాయి అంత తెలివి తక్కువది, తొందరపడే మనిషి కాదు. వెళ్ళిందిగా, తిరిగిరాని కనుక్కుందాం. తొందరపడి మనం చేయగలిగింది ఏముంది గనుక? సీతారామయ్య భార్యను సముదాయించాడు. శివశంకరాన్ని చూడగానే సుజాత మనసు రెక్కలు తొడుక్కుంది. ఆమె కళ్ళు పద్మ నేత్రాలయ్యాయి. పెదవులు కదిలి చెంపలు రాగరంజితమయ్యాయి. ఎంతసేపయిందొచ్చి? ఇంటికే రావచ్చుగా డైరెక్ట్గా అంది. ఇద్దరూ ఫ్యామిలీ రూంలోకి వెళ్లి కిందటిసారి కూర్చున్న చోటే కూర్చున్నారు. ఏం తీసుకుంటావ్? అడిగాడు శివశంకరం. కాఫీ అంది సుజాత మామూలు స్వరంతో. ఇప్పుడు కాఫీ మాత్రమే కాదు, స్వీట్ కూడా తీసుకోవాలి. అంత స్వీట్ న్యూస్ ఏదో చెప్పబోతున్నారా? చెప్పడమే కాదు, చేసి చూపించబోతున్నాను. అతను ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. బీడీ తీసి ఆ చేతిలో పెట్టి ఆ చేతిని మెల్లగా ముద్దు పెట్టుకున్నాడు. ఏంటి పని అని ఆమె అడిగేంతలోనే ఆ పని జరిగిపోయింది. ఆమె సిగ్గుపడి అటు ఇటూ చూసింది. ఆ తర్వాత చేతిలోనున్న డీడీని తీసి చూసుకుంది. 2 లక్షలు. ఆమె అవాక్కయింది. గుండె వేగంగా కొట్టుకుంది. నుదుటి మీద చిరుచెమటలు పట్టింది. శివశంకరం సెంటు రాసిన కర్చీఫ్ తీసి ఆమె నుదురెద్దాడు. ఇది నీకే. ఇద్దరం బ్యాంకుకు పోదాం పద. క్యాష్ ఇస్తారు. మామయ్య గారికి మీ నాన్నగారు అమ్మగారు మా ఇంటికొచ్చి ఆ క్యాష్ను మా నాన్నగారికి ఇవ్వమని చెప్పు. దాంతో అటు మా నాన్నగారికి తన మాట చెల్లుబడైనట్లు ఉంటుంది. మీ నాన్నగారికి 2 లక్షల కట్నం ఇచ్చినట్లు ఉంటుంది. నాకు నువ్వు దక్కినట్లు అవుతుంది. అతను అంటున్న మాటలు ఆమెకు మధుర స్వరాల్లా వినిపిస్తున్నాయి. అవి తేనె వాకలై, జననాంతర సుహృద్వరాలై, భగవద్దాశీర్వచనాల్లా ఆమెను ముంచెత్తుతున్నాయి. శివశంకరం నిలువెత్తు హిమాలయ పర్వతమై కనిపిస్తున్నాడు. ఆమెకు ఆవేశం, ఒకానొక విచిత్ర ప్రేమోద్రేకం వర్షమై హర్షమై ఆమె సమస్త చైతన్యాన్ని ఆక్రమించింది. మరేమీ ఆలోచించలేకపోయింది. అతనిని దగ్గరకు లాక్కుంది. యు ఆర్ గ్రేట్, రియల్లీ యు ఆర్ గ్రేట్ అంటూ కుడి చెంపను చుంబించింది. ఆ ప్రథమ ఆవేశపు పొంగు రవ్వంత తగ్గిన తర్వాత తను చేసిన పని తెలిసొచ్చి కుచించుకుపోయింది. సారీ అంది అతి మెల్లగా. ఆ అమ్మాయి పెట్టిన మొదటి ముద్దుకే అతని హృదయాంతర స్వర్గద్వారాలు తెరుచుకున్నట్లయింది. ఆ ముద్దు వెచ్చగా ఉంది. ఆ అమ్మాయి శ్వాస నవపారిజాత పరిమళాన్ని మోసుకొచ్చింది. ఆ పిల్ల శ్వాస తొలి సూర్యకిరణంలోని కోమలమైన వెచ్చదనాన్ని పొదువుకుంది. అతను అతి కష్టం మీద తనని తాను నిగ్రహించుకున్నాడు. సుజాత వైపు ప్రేమగా చూశాడు. సుజాత తలెత్తకుండా మీరే వచ్చి ఆ డబ్బు మా నాన్నగారికిస్తే బాగుంటుంది కదా అంది. బాగుండదు. ఆయన అహం దెబ్బతింటుంది. ఆయనను నేను కించపరచకూడదు. పైగా మీ వాళ్లకు నేను నీకోసం ఏం చేయగలను పరోక్షంగానే తెలియాలి. ఇంకో రహస్యం కూడా ఉంది. సుజాత మెల్లగా తలెత్తి అతని వైపు ఆరాధనాభావంతో చూసింది. ఏంటి? ఇది నీ అందానికి నేనిచ్చే తొలి తాంబూలం. దీంతో వాళ్లకు నీ సౌందర్యం ఎంత గొప్పదో స్పష్టమవుతుంది. అతను ఏం మాట్లాడుతున్నా ఆ ఊ అనడం తప్ప సుజాత మరేమీ అనలేకపోతోంది. అతనితో కలిసి బ్యాంకుకు వెళ్ళింది. 1000 రూపాయల నోట్ల కట్టలను 2 అతను ఆమెకు వచ్చిన బ్రీఫ్ కేసులో పెట్టి అందించాడు. ఆమె ఇంటిదాకా వచ్చి తన ఇంట్లోకి వెళ్లడం చూసిన తర్వాత హుషారుగా ఈల వేసుకుంటూ బస్టాండ్ వైపుగా కదిలాడు. ఇంటికొచ్చిన సుజాతను పార్వతమ్మ రకరకాల ప్రశ్నలతో వేధించసాగింది. ఎందుకు రమ్మన్నాడే అతను? ఏం చెప్పాడు? కట్నం విషయంలో వాళ్ళ నాన్నని ఏమైనా ఒప్పించాడనా? ఏంటే మాట్లాడావు? సీతారామయ్య కూతురి చేతిలో ఉన్న కొత్త బ్రీఫ్ కేసును చూశాడు. వెళ్లేటప్పుడు ఉత్త చేతులతో వెళ్ళింది. వచ్చేటప్పుడు బ్రీఫ్ కేసుతో వచ్చింది. అందులో ఏముంది చెప్పమా? ఏమన్నా గిఫ్ట్ ఇచ్చాడా? సీతారామయ్య అడిగాడు. తీసుకోవడం తప్పు కదా అన్నట్టుగా. సుజాత తల్లిదండ్రుల వైపు పసివాళ్లను చూసినట్లుగా చూసింది. చెబుతాను కాని నాన్నగారు, ఒకసారి నాతో దేవుడి గదిలోకి రండి అంది. సీతారామయ్య లేవలేదు.
పార్వతమ్మ ఆ ఇద్దరి వైపు చూస్తోంది. ప్లీజ్ రండి నాన్నగారు అంటూ సుజాత తన తండ్రిని ఆప్యాయంగా చెయ్యి పట్టి లాగి నుంచోబెట్టింది. దేవుడి గదివైపు నడిపించింది. నువ్వు రావే అంది తన తల్లితో. సీతారామయ్య, పార్వతమ్మ దేవుడి గదిలోకొచ్చారు. సుజాత ముందుగా ఆ బ్రీఫ్ కేసును రాముల వారి పటం ముందు పెట్టింది. దాని మీద కుంకుమ చల్లింది. ఆ తర్వాత దాన్ని తండ్రి కాళ్ళ దగ్గర పెట్టింది. ఇది మీ అల్లుడు గారు మీకు సగౌరవంగా ఇచ్చారు నాన్నగారు. తీసుకువెళ్లి మా మామయ్య గారికి ఇవ్వండి. లగ్నాలు పెట్టించండి. కూతురు చేస్తున్న పనిని అనిమిష నేత్రాలతో గమనిస్తున్నాడు ఆ తండ్రి. ఇప్పుడు ఆ అమ్మాయి చెబుతున్న మాటలు వింటున్నాడు. పార్వతమ్మ గబగబా ఆ బ్రీఫ్ నందుకొని మూత తెరిచింది. కళ్ళు జిగేలుమన్నాయి. 2 లక్షలు. సీతారామయ్యకు ముందు సంతోషం కలిగింది. శివశంకరం ఎంత మంచివాడు అనిపించింది. ఆలోచించగా అతను ఎంత సున్నితంగా తన అసమర్థతను ఎత్తి చూపించాడు అనిపించింది. వద్దులే, అతనికిది తిరిగి ఇచ్చేశాయి. నేను ఎలాగో అలా నా గడ్డి నేను తిని ఆ 2 లక్షలు సమకూరుస్తాను. పార్వతమ్మ అతని మాటలను ఒప్పుకోలేదు. ఏం ఇందులో తప్పేముంది? నా పిల్ల బంగారు బొమ్మ. చిదిమి దీపం పెట్టుకోవచ్చు. ఏం మగవాడికే కట్నం ఇవ్వాలా? ఆడపిల్లకు తీసుకుంటే తప్పేముంది? మన అమ్మాయి నచ్చింది. దీన్నే కావాలనుకున్నాడు. మనకు కట్నం ఓ సమస్య అనుకున్నాడు. తను ఆదుకున్నాడు. ఇందులో తప్పేముంది అంటూ వాదించింది. సుజాత ప్రశాంతంగా మాట్లాడింది. నాన్నగారు, మీరలా అనుకుంటారనే ఆయన ఇక్కడకు రాలేదు. ఆ డబ్బును మీకు స్వయంగా ఇవ్వలేదు. నాకు ఫోన్ చేసి నా చేతికిచ్చి నా ద్వారా మీకు అందజేశారు. ఆయన మనకు డబ్బిచ్చిన సంగతి వాళ్ళ నాన్నగారికి అమ్మగారికి తెలీదు. తను చెప్పనన్నాడు. మనల్ని కూడా చెప్పొద్దన్నారు. మీరిలా తీసుకోవడం ఇష్టం లేకపోతే ఆనాక కాలు చెయ్యి కూడ తీసుకున్న తర్వాత ఆ డబ్బు తిరిగిచ్చేయండి. తీసుకోమని నేను చెబుతాను. కాసేపు ఆగింది. ఆ దేవుడి గదిలో ఆమె మాట్లాడడం ఆపేసిన తర్వాత నిశ్శబ్దం కొంతసేపు రాజ్యం వెళ్ళింది. ఆ వృద్ధ దంపతులు రాముల వారి వైపు, సీతమ్మ వైపు చూస్తున్నారు. వాళ్లలో రకరకాల ఆలోచనలు. పటంలో ఉన్న సీతమ్మ తల్లంటోంది. ఏమయ్యా సీతారామయ్య, నా పేరు మా ఆయన పేరు కలిపి పెట్టుకున్నావు కదా, ఈ మాత్రం తెలీదా? మా అత్తగారి ఆజ్ఞ తీసుకునే నన్ను మా ఆయన అడవులకు తీసుకెళ్లాడా? ఆయనతో ఉన్నంతకాలం నన్ను అపురూపంగా చూసుకోలేదు. ఒక రహస్యం చెప్పనా? ఆ అడవిదారుల వెంట నడుస్తున్నప్పుడు రాములు వారు ముందు నడిచి ఆ దారిలో ముళ్ళు గట్రా లేవని తెలిసిన తర్వాత నన్ను ముందుకు నడవమనేవారు. ఒక్కొక్కసారి లక్ష్మణస్వామిని అటువైపుగా తిరిగి నుంచోమని చెప్పి నన్ను ఎత్తుకుని కూడా ముందుకు తీసుకెళ్లేవారు. రాత్రిపూట నా కాళ్ళు నొప్పులు పుట్టి నేను బాధపడుతుంటే ఎందుకులే చెప్పుకుంటే నాకే సిగ్గుగా ఉంటుంది. మీరు నా పిల్లలే కదా, చెబితే తప్పులేదు, చెబుతున్నాను. ఆయన నా కాళ్ళు పట్టేవారు. భర్త అన్నవాడు మొట్టమొదట చేయవలసిన పని తను మెచ్చిన స్త్రీని, తనే కావాలి అనుకున్న స్త్రీని 6 తన భార్యగా చేసుకుని తీరాలి. ఆ తర్వాత ఆ భార్య కోసం ఇహాన్ని పరాన్ని కూడా మరిచిపోవాలి. సీతమ్మ తల్లి నిజంగా అలా మాట్లాడిందా, లేక అదంతా తన భ్రమేనా? భ్రమ అయితే మాత్రమేం, అందులో నిజం ఉంది కదా. అలా అనుకుంటే శివశంకరం తన కూతుర్ని చూశాడు, ప్రేమించాడు, కావాలనుకున్నాడు గనుక కట్నం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. మళ్ళీ సుజాత మాటలు వినవచ్చాయి. ఎందుకండి నాన్నగారు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఆయన నాకు నచ్చారు. మనసులో ఆయన నా భర్త అన్న నిర్ణయానికి వచ్చాను. అంతవరకు తప్పులేదు కదా. నా ఊహల్ని, ఆశల్ని, కోరికల్ని, ఆలోచనల్ని, నిర్ణయాలను అన్నీ ఆయనకు తెలియజేశాను. అందుకు ఈ విధంగా చేస్తున్నారాయన. తండ్రిగా మీ మాటను నేను ఒప్పుకుంటే నేను మనస్సాక్షికి అపచారం చేసిన దాన్ని కానా? మీరు చెప్పినట్లు చేయకపోతే, ఆయన ఈ సాయం చేయకపోతే నాకు ఈ జన్మలో పెళ్ళవుతుందా? మీరు 2 లక్షలు ఏ రోజైనా కట్టగలిగేవారా? సీతారామయ్య దీర్ఘంగా శ్వాసించాడు. పార్వతి, ఈ బ్రీఫ్ను తీసుకెళ్లి బీరువాలో పెట్టు. రేపొద్దున్న మనిద్దరం వియ్యాలవారింటికి వెళుతున్నాం, రెడీగా ఉండు అన్నాడు. సుజాత మొహం ఆనందంతో వెలిగిపోయింది. శుక్రవారం వస్తున్నాం. వివరాలు ముఖాముఖి. కబురందుకున్న కుటుంబరావు ఒక పక్క సంతోషపడుతూనే ప్రకాశంగా భార్యతో మేళమాడాడు. ఏంటోయ్ ఉరుము లేకుండా ఈ పిడుగు? కామేశ్వరమ్మకు సంతోషంగానే ఉంది. మన సంబంధాన్ని వాళ్ళు వదులుకుంటారటండి. శివశంకరం లాంటి అల్లుడు వాళ్లకు పుటం పెట్టినా దొరుకుతాడా? అవునులేవోయ్, నీ కొడుకు నీకు బంగారం. బంగారం కాబట్టేగా 2 లక్షలు పుచ్చుకుని వాళ్ళు బయలుదేరి రావడం. 2 లక్షలు తెస్తున్నారా, లేకపోతే బేరసారాలకా? పైసా తగ్గినా ఒప్పుకునేది లేదని అప్పుడే చెప్పాంగా. ఇంకా బేరసారాలేంటి? డబ్బొట్టుకునే వస్తుంటారు. మీరేం అనుమానాలు పెట్టుకోకండి. అయినా అనుమానం తీరక కొడుకుతో కూడా కుటుంబరావు ఆ సంగతి ప్రస్తావించాడు. ఏమో డాడీ, నాకేం తెలుసు. మీకిష్టం ఏదైతే అది చెయ్యండి, నన్ను మాత్రం ఇందులోకి దింపకండి శివశంకరం గుమ్మనంగా అన్నాడు. బియ్యాల వారుస్తున్నారని ఇల్లంతా శుభ్రంగా తీర్చిదిద్ది కామేశ్వరమ్మ మామిడాకులు గుమ్మాలకు కట్టింది.
కిటికీలకు గుమ్మాలకు కర్టెన్లు మరిపించింది. టీపై మీద వెండి పళ్లల్లో పూలు పళ్ళు సర్దించింది. గది మూలలో ధూపం వేయించింది. తాను గద్వాలు చీర కట్టుకుని కుటుంబరావు చేత పొందూరు కద్దరు కట్టించింది. ఒరే అబ్బాయి, టక్ చేసుకోరా, టీవీగా ఉంటావు అంటూ కొడుకును ప్రోత్సహించింది. సీతారామయ్య దంపతులు రాగానే స్వాగతం పలికి కొబ్బరి బొండాలు కొట్టించి ఆ నీళ్లు వెండి గ్లాసుల్లో ఇచ్చారు. ఘన సత్కారాలు జరిపించారు. సీతారామయ్య వస్తుండగానే శివశంకరం ఆయనకు సైగ చేశాడు. ప్లీజ్, నా ప్రస్తావన తీసుకురాకండి. వ్యవహారమంతా మా నాన్నగారితోనే జరిపించండి. సాదాసీదాగా కొంతసేపు మాట్లాడిన తర్వాత సీతారామయ్య అసలు విషయంలోకి వచ్చాడు. బావగారు, మీ మాటను కాదనలేక స్తోమత లేకపోయినా ఓ పుణ్యాత్ముడు పూనుకొండంతో డబ్బు జమ చేసుకుని ఇదిగో 2 లక్షలు తెచ్చాను, తీసుకోండి. బ్రీఫ్ కేస్ అందించాడు. సరే, మిగిలిన లాంఛనాలు వగేరాలు కామేశ్వరమ్మ అందుకుంది. పార్వతమ్మ ప్రాధేయపూర్వకంగా అంది. వదినగారు, మీరు పెద్ద మనసు చేసుకోవాలి. దీనికే మేం అతలాకుతలం అయ్యాం. ఇంకా చిన్న మెత్తు బరువు కూడా మొయ్యలేం. కుటుంబరావు కొడుకు వైపు చూశాడు. శివశంకరం కాసేపు మౌనంగా ఉండిపోయి తండ్రి 1-2 సార్లు అడగ్గా చివరగా అన్నాడు. అడిగిన కట్నం ఇచ్చేశారుగా మామయ్య గారు. ఆ మాట విన్న కామేశ్వరమ్మ మనసులో అనుకుంది. అప్పుడే అవతల వైపు వాళ్ళు అంత దగ్గర వారయ్యారా? వాళ్ళ వైపు మాట్లాడుతున్నావు. అయితే ఆమె తన అభిప్రాయాన్ని బయటకు వెల్లడించలేదు. పార్వతమ్మ మెప్పుదలగా తలాడించింది. అల్లుడు గారు మా కష్టాన్ని అర్థం చేసుకున్నారు. అది కాదులే వదిన గారు, మా వాడికి మీ అమ్మాయి అంత ఇదిగా నచ్చింది. వీలైతే మా వాడిని సంతోష పెట్టడానికైనా నేను కాని కట్నం తీసుకోకుండా మీ అమ్మాయిని నా కోడలుగా తెచ్చుకునేదాన్నే. కాని చెప్పాం కదా, కట్నం అవసరమైంది అంతే. ఆ విధంగా కథ సుఖాంతమై లోగుట్టు బయటపడకుండా శివశంకరం సుజాతల పెళ్లి ఘనంగా జరిగిపోయింది. సుజాత కాపురానికొచ్చింది. చాలా కథలు శుభం కార్డుతో కంచికి చేరతాయి. కాని ఈ కథలో కళ్యాణంతోనే అసలు కథ ప్రారంభమైంది. ఆలోచనల్లోకి జారిపోయి గతాన్ని నెమరు వేసుకుంటున్న సుజాత పాలు పోసేవాడి కేకతో ఈ లోకంలోకొచ్చింది. పాలు పోయించుకుని కాఫీ పెట్టుకుని తాగుతున్న సుజాతకు తన ఆడబిడ్డ కిరణ్మయి జ్ఞాపకానికొచ్చింది. కిరణ్మయి జ్ఞాపకంతో మళ్లీ గతంలోకి వెళ్లిపోయింది. పెళ్లి చూపులకు తాంబూలాలకు రాని కిరణ్మయి పెళ్లింకా 2 రోజులుందనగా పాలు తాగుతున్న పసిబిడ్డను తీసుకుని పుట్టింటికొచ్చింది. కూతుర్ను చూడగానే కామేశ్వరమ్మకు కంటనీరు ఉక్కింది. ఇదేంటే ఇలా చిక్కి శల్యమైపోయావు? అడిగింది బాధగా. కుటుంబరావు కూడా బాధపడుతూ కూతుర్ని చూశాడు. చూడమ్మా, నీ మొహంలో ఇది వరకటి కళాకాంతి లేవు. ఏదో నిన్ను కలతపెడుతోందని నాకు అనిపిస్తోంది. కన్నవాళ్లతో కాకపోతే ఇంకెవరితో చెప్పుకుంటావు తల్లి? అసలు సంగతి చెప్పు. నిన్ను సంతోష పెట్టడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. ఇప్పుడెందుకులేనన్నా సంగతులన్నీ అంటూ కిరణ్మయి అవతలకు వెళ్ళిపోయింది. శివశంకరం అడిగాడు. అక్క, నువ్వొచ్చావు, సంతోషం. బావగారు ఎప్పుడొస్తారు? కిరణ్మయి తమ్ముడి వైపు జాలిగా చూసింది. చెప్పలేనురా, వస్తే రావచ్చు, లేకపోతే రాకను పోవచ్చు. అదేంటే? అంతేలే, వివరాల తర్వాత. అలా అన్న కిరణ్మయి మామూలుగా అయినట్లు నటిస్తూ పెళ్లి పనుల్లో చురుగ్గా పాల్గొంది. తమ్ముణ్ణి పెళ్లికొడుకుని చేసి బొగ్గను చుక్క పెట్టడం దగ్గర నుంచి అతని కాళ్లకు పారాణి దిద్దే వరకు నవ్వుతూ తన వంతు పనులు చేసింది. పిల్ల మళ్లీ మామూలు మనిషి అయింది అని సంతృప్తిపడ్డ కామేశ్వరమ్మ అన్ని బాధ్యతల్ని కూతురికి అప్పగించింది. సీతారామయ్య అందించిన బ్రీఫ్ కేసును కూడా అందిస్తూ, జాగ్రత్తమ్మా, పెళ్లి పనుల్లో దీన్ని ఎక్కడ పెట్టి మర్చిపోతానో అని నీకు అప్పగిస్తున్నాను అంది. ఏంటమ్మా ఇది? కట్నం సొమ్మే 2 లక్షలు. ఆ మాట విన్న కిరణ్మయి కళ్ళు మెరిశాయి. సుజాతం చూసిన తర్వాత ఆ కళ్లల్లో మెరుపు ఇంకా ఎక్కువైంది. తమ్ముడితో పరాచకాలాడింది. లక్కీ ఛాన్స్ కొట్టేశావరా తమ్ముడు, మరదలు బంగారం, కట్నం సింగారం